అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీవాలి. ఇంకా మా పిల్లలకి పండుగ ఉంది కాబట్టి కొత్త బట్టలు తీసుకుందామని దిల్షునగర్కి అయితే వచ్చేసినాం. మొన్ననే కదా బట్టలు తీసుకురు, అన్నిగానం పైసలు ఉన్నాయి, మళ్ళీ తీసుకుంటారని అనుకోకండి. నేను మైన కానీ ఏంటంటే మాకున్నా లేకున్నా పర్లేదు, కానీ మా పిల్లలకు మాత్రం పండుగ వచ్చిందంటే చాలు కొత్త బట్టలు వేయాలని మాకు ఒక కోరిక. ఎందుకంటే నేను కానీ మా ఆయన కానీ చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ బట్టి, అట్లని మా పేరెంట్స్ మమ్మల్ని మంచిగా చూసుకోలేరని కాదు, వాళ్ళు ఉన్న దాంట్లో మమ్మల్ని అయితే మంచిగా చూసుకున్నారు. కాకపోతే ప్రతి పండుగ కొత్త బట్టలు ఇప్పించేంత కాదు. మా పిల్లలకి ఏంటంటే వాళ్ళు దేంట్లో లోటు పడకుండా అన్నిట్లో హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పండగకి వాళ్ళకి ఏది కావాలంటే అది, కొత్త బట్టలు అంటే అవి అన్నీ ఇప్పిస్తామన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళే దారిలో పండ్లు పూలు అవన్నీ తీసుకున్నాం. ఇంకా మనకు అందరికీ దివాలంటే గుర్తుకొచ్చేది పటాకీలు తీసుకోకపోతే అది ఇన్కంప్లీట్ అయినట్టే ఉంటుంది. నాకు అంత ఇష్టం ఉండదు, మా ఆయనకు కూడా అంత ఇష్టం ఉండదు. కాకపోతే పిల్లలు బాగా ఎంజాయ్ చేసేది పటాకులు కాల్చే దాంట్లోనే కాబట్టి ఇంకా పటాకులు కూడా తీసుకున్నాం. ఇంకా షాపింగ్ కూడా చేసేసినాం నేను మా ఆయన. మీరు ప్రతిసారి అంటారు మీ అత్తమ్మకి తీసుకోలేరని, మా అత్తమ్మకి కూడా తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ గప్చుప్ తిని వెళ్ళాల్సిందే. నాకు బయటికి వస్తే ఆ క్రేవింగ్ వస్తుంది అనమాట గప్చుప్ తినాలని. ఇంకా కడుపు నిండా గప్చుప్ చేసి ఇంటికి వెళ్ళినాం. ఇంతసేపు షాపింగ్ చేసేది ఒక ఎత్తు అంటే ఈ మెట్లో కూడా ఇంకొక ఎత్తు అనమాట. నార్మల్గానే ఎక్కలేము, దమ్ము అవుతుంది కింద నుంచి 9th floor ఎక్కాలంటే. అందులో ఇంకా ఈ సామాన్లన్నీ వేసుకొని ఎక్కాలంటే ఇంకా దమ్ అవుతుంది. ఇంకా ఇంటికి రావడమే ఆలస్యం. అన్నీ ఓపెన్ చేసి మా గగన్కి చూపిస్తున్నాను అనమాట. మన హ్యాపీనెస్ అంతా ఇంత కాదు, మన పిల్లల హ్యాపీనెస్ చూస్తే మనం ఏదన్నా సాధించాలనిపిస్తుంది. ఇంకా మా అత్తమ్మకైతే ఈ శారీ తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగుంది. అమ్మయ్య, ఫైనల్లీ దివాళీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది.